సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అల్సర్. ఒకప్పుడు ఏంటంటే అల్సర్ సమస్యలు ఎందుకొస్తాయో ఏజ్ పైబడిన వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే అతిగా ఫుడ్ తీసుకున్నా, ఆయాసం వచ్చినా, బరువు ఎక్కువైపోయినా, వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తుండేవాళ్ళం. గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలున్న వాళ్ళకి గూడా అల్సర్ వస్తుందని వింటూ ఉంటాం. ఫుడ్ గూడా మషాలాలు, కారాలు ఇలాంటివి తీసుకున్న వాళ్ళలో అల్సర్ ఎక్కువ చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో ఏజ్ డిఫరెన్స్ లేదు. అందరిలో మనం అల్సర్ చూస్తున్నాం అసలు. ఎందుకు అల్సర్ అనే వ్యాధి అన్ని విధాలా వ్యాపిస్తుందంటారు? సో, అల్సర్ అంటే నథింగ్ బట్ పుండు. ఆ పుండు మన బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఎక్కడొచ్చినా దాన్ని అల్సర్ అని అంటుంటాము. మీరిప్పుడు అడిగారు ఫుడ్ తినడం వల్ల వచ్చే అల్సర్. ఈ ఫుడ్ తినడం వల్ల వచ్చే అల్సర్‌ని మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటుంటాం. లేదంటే పెప్టిక్ అల్సర్స్ అంటాం. అంటే స్టమక్‌లో ఉండే వాల్ దగ్గర, స్టమక్ లోపల ఉండే గోడ దగ్గర అల్సర్స్ ఫార్మ్ అయితే గనక దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని, పెప్టిక్ అల్సర్స్ అని, డ్యూయోడినల్ అల్సర్స్ అని అంటుంటాం. అదే ఒకవేళ డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి ఏందంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి కాళ్ళలో పుండ్లు చూస్తుంటాం. దాన్ని కూడా మనం అల్సరే అంటుంటాం అన్నట్టు. సో, డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డయాబెటిస్ ఈ మధ్యన చూసుకుంటే నేను చదువుకునే 25 ఇయర్స్ బ్యాక్ గనక చూసుకుంటే గనక మేము అడిగే ప్రతి ఒక్క క్వెషన్ డయాబెటిస్ ఉందా అని అడిగే క్వెషన్ అబోవ్ 45, 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అడిగేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసుకుంటే 15 ఇయర్స్ అబోవ్ దాటిన తర్వాత మేము అడిగే క్వెషనరీలో కంపల్సరీ డయాబెటిస్ ఉందా అని అడుగుతున్నాం. అంటే 45, 50 ఇయర్స్ నుంచి మనం 15 ఇయర్స్‌కి దిగిపోయినాం. అంటే 30 ఏళ్ళు మనం దిగజారినాం.